కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. సినిమా హీరోలకు అభిమానులు ఏ రకంగా ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మెగా హీరోలకి ఎలాంటి కల్ట్ అభిమానులు ఉంటారో ముఖ్యంగా పరిచయం కూడా అక్కర్లేదు. సో ఈ సందర్భంగా మనం ఈ రోడ్డు మీద వేరే పని మీద ఇలా వెళ్తుంటే రామ్ చరణ్ అభిమాని ఒకతను నడుచుకుంటూ రావడం కనిపించింది. ఒకసారి అడిగి మాట్లాడితే విజయవాడ నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా వచ్చానంటూ కూడా చెప్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ఆయన పాదయాత్ర గల కారణాలు ఏంటి? ఆల్రెడీ ఆల్మోస్ట్ 270 కిలోమీటర్లు ఒక్కడే 7 రోజుల పాటు నడుచుకుంటూ వస్తున్నాడంట. సో సికింద్రాబాద్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ వద్ద మనకు టచ్ అవ్వడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం అతనితో. ఏం పేరు ఏంటని. ఏం పేరు బ్రో మీ పేరు? నమస్తే అన్న, నా పేరు శేఖర్ అన్న. మాది శ్రీకాకుళం జిల్లా రాజా మండలం. నేను జనసేన ఒక నెంబర్ని. కళ్యాణ్ గారిని నేను 4-5 సార్లు కలిశాను అనమాట. నేను రామ్ చరణ్ గారిని నా డ్రీంలో ఒకసారైనా కలవాలి ఆ ఆశతో విజయవాడ నుండి హైదరాబాద్ వరకు 8 రోజుల నుండి నడుచుకుంటూ వస్తున్నాను అన్న. రామ్ చరణ్ అభిమాన మీరు? రామ్ చరణ్ మై ఫ్యామిలీ అన్న. మై ఫ్యామిలీ, మై హీరో, మై డ్రీమ్, మా డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ అన్నయ్య మై హీరో. ఇప్పుడు నువ్వు విజయవాడ నుంచి హైదరాబాద్కి పాదయాత్రగా ఇప్పుడు రావడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఏం లేదన్న, మాకు చరణ్ బాబుని నా డ్రీంలో ఒకసారైనా కలవాలి అని ఆశతోనే మళ్ళీ ఇంకా కొద్దిగా ఏజ్ అయిన కొద్ది మనం కలలేము, అందుకనిసనే పాదయాత్ర చేసుకుంటూ చరణ్ బాబు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏ రోజు మొదలైంది నీ పాదయాత్ర? ఎక్కడి నుంచి మొదలైంది? అంటే విజయవాడ నుండి స్టార్ట్ చేశాను అన్న. 23వ తేదీనే, జనవరి 23వ తారీఖు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 31 వచ్చింది. అదే దిల్సుఖ్నగర్ వరకు వచ్చాను. ఈరోజు రీచ్ అవుతానన్న. మెల్లిగా ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? డైరెక్ట్గా లేక ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నావా? లేదా అభిమానుల నుంచి ఇట్లా పాదయాత్రగా వస్తున్నట్టు ఏమైనా ఇంటిమేషన్ ఉందా చరణ్ ఫ్యామిలీకి? లేకుంటే ఎట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏం లేదన్న, ఎవరు తీసుకోలేదు. అంటే ఇలాగ 2-3 మీడియా ఛానల్ వచ్చాయి. డైరెక్ట్గా ఇంటికే పోతున్నాను. ఇంటికే పోతే 2 రోజులు లేట్ అయినా కూడా చరణ్ బాబుని మా లైఫ్లో ఒకసారి కలుసుకొని వెళ్తాను. అది ఒక మీ మీడియా ద్వారా నేను కోరుకునేది అది ఒకటే. మా మెగా ఫ్యామిలీకి వరకు షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా నువ్వు రామ్ చరణ్ గారి ఇంటికే వెళ్తావు అనమాట, ఫిల్మ్ నగర్లో? అక్కడికి వెళ్తున్నాను. రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసినా పర్లేదు, అన్నయ్యనే చరణ్ బాబుని కలిసినా పర్లేదు. చరణ్ బాబునే మెయిన్ కలవాలని నా ఒక డ్రీమ్, అంతే. మా హీరో ఎవరైనా అంటే అది కళ్యాణ్ బాబు గారే. 9 సంవత్సరాలు బట్టి జనసేనలో కష్టపడ్డాము, దానికి తగ్గట్టు ఫలితం దక్కింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక రేంజ్లో అభివృద్ధి జరుగుతుంది మా కళ్యాణ్ బాబు గారి వల్ల. అందుకనే నేను కూడా ఆ పార్టీకి నేను ఉన్నంత వరకు జనసేనలో ఉంటాను, జనసేనలో పనిచేస్తాము. నా డ్రీమ్ ఏంటంటే చరణ్ బాబుని ఒకసారి కలవాలి. మాకంటూ ఒక గోల్ ఉంది. చరణ్ బాబు కలిసిన తర్వాత నేను కూడా ఒక 10 మంది సాయం చేసుకుంటూ పోతాను. ఇప్పుడు సుమారుగా 7 రోజులు అవుతుంది నువ్వు పాదయాత్రగా విజయవాడ నుంచి బయలుదేరి. మరి నైట్ ఎక్కడ స్టే చేస్తున్నావు? ఎక్కడెక్కడ ఉంటున్నావు? ఎక్కడ తింటున్నావు? ఏంటి, ఎట్లా నీ షెడ్యూల్ నడుస్తుంది రోజు? నైట్ టెంపుల్ ఉంటే టెంపుల్ అన్న, టెంపుల్ దగ్గరే మ్యాక్సిమం పడుకుంటున్నాను. అదే నైట్ 7 వరకు ఎక్కడికి రీచ్ అయితే ఆ ఏరియాలో ఆ ఏరియా టెంపుల్ ఏదైనా ఉంటే మంచి టెంపుల్, శివాలయం కానీ ఏదైనా దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటే అక్కడ పడుకుని పోతున్నాను. మార్నింగ్ మళ్ళీ 7-8 o'clock కల్లా బయలుదేరుతున్నాను. రోజుకి ఒక 30-35 కిలోమీటర్స్ వరకు పాదయాత్ర చేస్తాను. నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? లేదన్నా, నేను ఒక్కడనే వచ్చానమ్మా, అంతే. నేను ఒక్కడనే వచ్చాను. సో ఇంట్లో తెలుసాను ఇట్లా పాదయాత్రకు వస్తున్నాడు? తెలుసు అన్న, తెలుసు. ఇంట్లో తెలుసు. ఇంకా మా చరణ్ బాబుని కలవాలని ఆశతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ దయతో చరణ్ బాబుని కలవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ విజయవాడలో బయలుదేరినప్పుడు మరి అక్కడ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కానీ ఎట్లా వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేసి అరేంజ్ చేసి పంపించారా? లేకుంటే సింగిల్గా ఓన్గా వచ్చి? సింగిల్గా నాకు తోచింది నేను వచ్చాను. ఎందుకంటే శ్రీకాకుళం నుండి ట్రైన్ మీద వచ్చాను. అక్కడ నుండి నేను నడుచుకుని విజయవాడ నుంచి పాదయాత్రకు వస్తున్నావు? పాదయాత్రకు వచ్చుతున్నాను. తర్వాత ఇంకేమన్నా కార్యక్రమాలు ఇట్లాంటివి పెట్టుకున్నావా? రామ్ చరణ్ మన గోల్ ఏంటంటే కళ్యాణ్ బాబు గారు మాకు గోల్ చెప్పారు. ఆ గోల్ ప్రకారం పార్టీలో పనిచేయాలి, నిజాయితీగా 10 మందికి సాయం చేసుకుంటూ పోవాలి. నేనేంటంటే చరణ్ బాబుని నా లైఫ్లో ఒకసారి కలవాలి అని ఆశతోనే పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. అదొకటే అన్న. జనరల్గా రామ్ చరణ్ అభిమానులు అంటే ఆయన బర్త్డేలు కానీ మిగతా సందర్భాల్లో కూడా కొన్ని ఈవెంట్స్ చేస్తుంటారు కదా, సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తూ ఉంటారు కదా, అట్లా ఏమైనా పార్టిసిపేట్ చేశారు మరి కదా? నేను అంటే మా అంటే చరణ్ బాబు గురించి ఏం చేయలేదు. నేను పనిచేసింది, నేను నమ్ముకునేది నా కళ్యాణ్ బాబు గారిని. ఏంటంటే నా లైఫ్లో ఒక డ్రీమ్ అంటూ ఉండిపోయింది, చరణ్ బాబుని కలవాలి అని ఆశతో. అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాను అతని గురించి, అంతే. ఇంకేమీ లేదు, అదొకటే. మొత్తం ఇప్పుడు దీని తర్వాత ఏం చేయబోతున్నాను? నెక్స్ట్ ఒక మంచి టీ షాప్ పెడతాను అన్న. జనసేన టీ షాప్ అని ఒక టీ షాప్ ఓపెన్ చేస్తాను. ప్రతి వారం కూడా 10 మందికి సహాయం చేసుకుంటూ పోతాను. దాంట్లో శ్రీకాకుళం మా నియోజకవర్గంలో, శ్రీకాకుళంలో. ఎవరిని పిలవబోతున్నా మరి దానికి? ఆ షాప్ దానికి కళ్యాణ్ గారు ఏదో టైంలో వస్తానని మాట ఇచ్చారు నాకు.
అది కంపల్సరీగా టీ షాప్ పెట్టిన తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత కలుసుకుని నాది ఒకే అతను వస్తారా రాదా అని పక్కన పెడితే నా లైఫ్లోనే ఒక 10 మందికి ఉంటూ సాయం చేసుకుంటూ పోవాలి. ఈ పుట్టిన జీవితానికి ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు బతుకుతామో తెలియదు. అందుకంటే నేనంటూ ఒక కష్టపడి నా పిల్లలకి నా భార్యకి చూసుకొని నేను ఒక 10 మందికి సాయం చేసుకుంటూ టీ బిజినెస్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే కప్పు జనసేనకు సంబంధించిన గుర్తు కాబట్టి అది దానికి రిలేటెడ్గా ఉంటుందన్న. అంతేనన్నా అంతే. ఏదంటే ఇప్పుడు టీవీ ఏదో బిజినెస్ ఓన్గా చేసుకుంటే వేరన్నా. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ లేనిది ఏంటంటే టీ బిజినెస్, అందులోన మనం తక్కువ మదుపుతో వెళ్ళిపోయే టీ బిజినెస్ ఉందంటే అది టీ బిజినెస్ ఒకటే. ఒక మంచి షాపు జనసేన టీ షాప్ అని ఒక షాప్ పెడతాను. దానికి కళ్యాణ్ గారు ఏదో టైంలో వస్తానన్నారు. వచ్చిన తర్వాత ఏం పేరు అన్న? శేఖర్ అన్న. శేఖర్, థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారిని కలవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాం. ఇది శేఖర్ విజయవాడ నుంచి గత 7 రోజుల నుంచి రామ్ చరణ్ కలవాలనేటువంటి ఉద్దేశంతో పాదయాత్రగా విజయవాడ నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నాడు. ప్రస్తుతానికి తెలుసుకున్న వరకు చేరుకున్నాడు. నేరుగా రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ పూర్తిగా రామ్ చరణ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడే వెయిట్ చేసి ఫోటో దిగి కలిసే వరకు కూడా నేను అక్కడే ఉంటానంటూ కూడా చెప్తున్నారు. అది ప్రస్తుతం శేఖర్ చెప్తున్నటువంటి వివరాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.